అక్క బతుకమ్మ పండుగ చీర కొన్నవా లేదా? ఏదో కొన్నలే చెల్లె, ఏం చేద్దాం? అయ్యో ఏమైంది అక్క, బాగా అన్నాడా? ఏమంటది చెల్లె, ఇక మనకు చిన్న బతుకమ్మకు ఒకటి పెద్ద బతుకమ్మకు ఒక చీర కొను లెక్కే కదా చెల్లె. అవునక్క అంతే కదా మరి. ఇక మీ బావ పెద్ద బతుకమ్మకేమో కొన్నాడు, చిన్న బతుకమ్మకేమో సర్కారు వారు ఇచ్చిన బతుకమ్మ కానుక చీర కట్టుకో అన్నట. ఇక అది గిట్లా నేను కట్టుకున్నాను అనుకో, పక్కింటి సులోచన వాళ్ళ దగ్గర నా ఇజ్జత్ మొత్తం పోతుంది. చెల్లె, పక్కింటి సులోచన వాళ్ళు నాకు ఇవాళ ఆయన 2 చీరలు కొన్నాడట. వామ్మో 10,000 అయినాయట. ఇక మీ బాగున్నాడు 1000 రూపాయల చీర కొన్నాడేమో అని 1000 మాటలు. ఇక మా ఆయన ఉన్నాడు, ఏవండి పండుగ చీర కొనండి అంటే ఆఫర్లో 2 చీరలు కొనుకొచ్చిండు 250 పెట్టి. ఇక అవి కట్టుకొని బతుకమ్మ ఆడితే 10 మందిలో పరుగు ఉంటుందా అక్క? నువ్వే చెప్పు. దేనికైనా రాసి పెట్టి ఉండాలి చెల్లి.